కీర్తనలు 2వ అధ్యాయము 6 నుంచి మనము చదువుకుందాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. చాలుమా. లెట్స్ స్టడీ అబౌట్ జాయన్. సియోను అనే మాటని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ మాట, ఈ పదము బైబిల్లో చాలా చోట్ల ఉంది. బట్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. చాలామందికి ఇదేంటో తెలీదు. చాలామందికి అసలు దీన్ని ఎందుకు సియోన్ అంటారో కూడా తెలీదు. ఈ మాట 150 సార్లు బైబిల్లో రాయబడింది. సియోను అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిగా దావీదు ఒక పట్టణాన్ని సొంతం చేసుకున్నప్పుడు, ఒక యుద్ధము చేసిన తర్వాత యెరూషలేముకు ఆయన పెట్టిన పేరేంటి తెలుసా? సియోను. ఓకే, ఆ పాత నిబంధనలో దీనికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ డేవిడ్. ఆ స్టేట్, ఆ సిటీ ఎవరిది? దావీదుదంట. ఎందుకు దావీదు ఒక పట్టణాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఆయన తన పేరు పెట్టుకొని, తనకు నచ్చిన పేరు పెట్టుకుంటున్నాడు? ఒకసారి మనం చూద్దాం. లెట్స్ గో టు 2 సామ్యుయల్, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 సామ్యుయల్ 5 వర్స్ నంబర్ 7. యెబూసీయుల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదుపురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువపైకి వెళ్లి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. వావ్! సో ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని దావీదు టేక్ ఓవర్ చేసుకున్నాడు. సో అప్పుడు దావీదు ఆ పట్టణానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? సియోను అని పేరు పెట్టాడు. ఆమేన్, ఆమేన్. అంటే దిస్ సిటీ బిలాంగ్స్ టు మీ, నాది ఈ పట్టణం అంటున్నాడు. అందుకనే సియోను అనగా పాత నిబంధనలో ద సిటీ ఆఫ్ డేవిడ్, ద సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణం. యేసు ప్రభు సిలువ ఎక్కిన తర్వాత దీని అర్థం మారింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకనే మీరు యెరూషలేములో యేసు ప్రభు పుట్టలేదని చెప్పలేదు, కానీ దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ద సిటీ ఆఫ్ డేవిడ్. ఎవరిది పట్టణం అంటే దావీద్ అని చెప్తున్నారు అందరూ. సో ఇక్కడ మనం గమనిస్తే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళతారని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఒక పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు డేవిడ్. ఆమేన్. కింగ్ డేవిడ్ ఈజ్ రూలింగ్ ఎ నేషన్. ఆమేన్. ఎ సిటీ, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని దావీదు పరిపాలిస్తున్నాడు. సో దావీదు ఏమంటున్నాడంటే దాన్ని సియోను అంటున్నాడు. దిస్ ఇస్ మై సిటీ అంటున్నాడు. దేవుడు కూడా ఎవరి పట్టణంలో పుట్టాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. యెరూషలేము, బెత్లెహేములో మనము అంత దాన్ని ఎక్కువగా చూడలేదు, కానీ దావీదు పట్టణం అని దాన్ని ఎగ్జాల్ట్ చేశాడు దేవుడు. ఆమేన్. గాడ్ లవ్స్ ద నేమ్ ఆఫ్ జాయన్. సియోను అనేది దావీదుకి పరలోకం నుంచి వచ్చిన పేరు. And he heard from the Lord and he kept the name called Zion. City of David is nothing but Zion. చదువుకుందాం మళ్ళీ. కీర్తనలు 2:6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, వావ్, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఆమేన్. చాలుమా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను అంటే దేవుడు ఇక్కడ ఒక కొండకి కూడా ఈ పేరు పెడుతున్నాడు. ఏం పేరది? సియోను అని పేరు పెడుతున్నాడు. ఆ సియోను కొండ మీద నా రాజుని నేను కూర్చోబెడతానంటున్నాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు.
సో చాలా పర్వతాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కొండల మీద వాడు ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? కొండల మీద ఉండాలనుకుంటున్నాడు. వేర్ ఎవర్ ఇఫ్ యు సీ ఎనీథింగ్ డెవిల్ ఈస్ ట్రైంగ్ టు ఆక్యుపై మౌంటైన్స్. ఎక్కడ? కొండల్ని వాడు చూసి కొండల మీద వెళ్ళి వాడు నివాసం చేయాలనుకుంటున్నాడు. సో కానీ దేవుడు ఆ పర్వతాలన్నిటికంటే పెద్ద పర్వతం ఏది? సియోను పర్వతం మీద ఆయన కూర్చున్నాడు. ఆమేన్. డెవిల్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ అండ్ డెవిల్ వాంట్స్ టు సిట్ ఆన్ ద మౌంటైన్. వాడు పర్వతముల మీద కూర్చోవాలనుకుంటున్నాడు. కానీ అన్నిటికంటే పెద్ద కొండ పేరేం పేరు? సియోను కొండ. ఆమేన్. సో ఆ రాజును ఎవరు కూడా ట్యాప్ చేయలేరు, ఆ రాజును ఎవరు కూడా తాకలేరు. అంతటి గొప్ప ఆ మహిమగల పరిశుద్ధమైన కొండ మీద యేసు ప్రభువుని తండ్రి కూర్చోబెడుతున్నాడు. ఆమేన్. బట్ వాట్ అబౌట్ ద స్పెషాలిటీ ఆఫ్ జాయన్, ద మౌంట్ జాయన్? లెట్స్ స్టడీ. లెట్స్ గో టు హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు సియోనును నూతన నిబంధనలో ఏమంటున్నాడు? కొత్త నిబంధనలో సియోన్ అనే పదానికి అర్థం మారిపోయింది. సో ఇప్పుడు ఆ సియోనులో ఎవరు పుట్టారు? యేసు ప్రభువులు వారు పుట్టారు. దావీదు పట్టణమందు నేడు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హి ఈస్ ఫోకసింగ్ ఆన్ జాయన్. అయితే ఈ సియోను అనే పేరుని కేంద్రీకరిస్తారో వాళ్ళల్లో దేవుడు నిలిచి ఉంటాడంట. ఆమె తన నిబంధనకు వచ్చేసరికి సియోను అనే పేరుకి ఏంటంటే అర్థం ఏంటంటే ద సిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దావీదు పట్టణము కాదు, ఇది దేవుని పట్టణము. ఎక్కడుంది దేవుని పట్టణం? ఇక్కడ ఒక ప్లేస్లో ఉందా? యెరూషలేములో ఉందా? లేదంటే జెరూసలేములో బెత్లెహేములో ఉందా? ఇండియాలో ఉందా? లేదా అమెరికాలో ఉందా? ఎక్కడుంది ఈ పట్టణము? ఫిజికల్గా ఓల్డ్ టెస్టమెంట్లో జెరూసలేములో ఉంది సియోను అనే పట్టణము, దావీదు పట్టణం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టమెంట్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫార్మ్. ఆత్మ సంబంధంగా అది మారిపోయింది. లెట్స్ గో టు 61:3 యెషయా గ్రంథము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును ఓకే బూడిదకు ప్రతిగా పూదండను. అగైన్ ద లార్డ్ ఇస్ టాకింగ్ అబౌట్ జాయన్. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట ప్రభు. ఆమేన్. ఈ లోకములో ఉన్న వాళ్ళకి బాధపడే వాళ్ళకి కాదు, ఈ లోకములో ఏడ్చే వాళ్ళకి కాదు, ఈ లోకములో దుఃఖపడే వారికి కాదు, సియోనులో దుఃఖించు వారికి. ఇప్పుడే కదా బ్రదర్ చెప్పారు, సియోన్ అంటే ఏంటి? పర్వతం అన్నారు. సియోన్ అంటే ఏమన్నారు? దావీదు పట్టణం అన్నారు. ఇప్పుడు సియోన్ అంటే కొత్త నిబంధన ప్రకారము దేవుని పట్టణము. చూద్దాం దేవుడు ఎక్కడ ఉంటాడు అసలు. వేర్ గాడ్ డ్వెల్స్. లెట్స్ గో టు సామ్ 9:11. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. యా. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపడు వారిని జ్ఞాపకము చేసుకొనును. చాలుమా. ఫస్ట్ మాట చూడండి, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. దాని అర్థం ఏం తెలుసా? దేవుడు ఎక్కడ ఉంటాడు? సియోనులో ఉంటాడంట. గాడ్ డ్వెల్స్ ఇన్ జాయన్. సియోనులో ఉన్న యెహోవాను కీర్తించుడి. హి డ్వెల్స్ ఇన్ జాయన్. ఎక్కడ పడితే అక్కడ ఉండడు దేవుడు. ఆమేన్. ఎవరికి ఎప్పుడు డౌట్ రాలేదా? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు అని అందరు చెప్తా ఉంటాం మనం. అసలు పరలోకాలు సృష్టించిన దేవుడు పరలోకంలో ఎందుకు ఉంటాడు? పరలోకమును సృష్టించిన దేవుడు అంతకుముందు ఎక్కడున్నాడు? వేర్ ఈస్ గాడ్ బిఫోర్ హీ ఫార్మ్డ్ ద ఎర్త్ అండ్ హెవెన్స్? పరలోకాన్ని, భూమిని, ఆకాశ నక్షత్రములు చేసిన దేవుడు పరలోకంలో ఎందుకు ఉంటాడు? ఉండడు. అండ్ హీ ఈజ్ అబౌవ్ ద హెవెన్. ఆయన పరలోకము కంటే ఇంకొక స్టేజ్లో ఉన్నాడు. ఆయన
అసలు దావీదుకు అర్థమైనట్టు ఈ దేవుడు ఎవరికి అర్థం కాలేదు. సో దట్స్ వై గాడ్ ఆనర్డ్ డేవిడ్. అందుకనే దావీదు పట్టణంలోనే దేవుడు పుట్టాడు. ఆమేన్. ఇంకోటి, అక్కడే మరణించాడు. హల్లెలూయా. He dwells in Zion. He dwells in Zion. Let's go to Psalm 128. కీర్తనలు 128 4 నుంచి మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును, ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి, వావ్, అండర్లైన్ దట్ వర్డ్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. గివ్స్ యు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ జయన్. ఎక్కడి నుంచో వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎక్కడి నుంచో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, ఎక్కడి నుంచో ద్వారాలు తెరవబడతాయి, ఎక్కడెక్కడి నుంచో రకరకాలుగా మీకు దీవెనలు రిలీజ్ అవుతాయి అని మీరు అనుకోవచ్చు. బట్ వాక్యం సెలవిస్తుంది, ఆయన సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆయన వెంబడించే వారిని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. ఆయనను ఆరాధించే వారిని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఆయన మందిరాన్ని కూడా ఆయన సియోన్ అని పిలుస్తున్నాడు. ఆమేన్. సో సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇస్తానంటున్నాడు. పరలోకంలో సియోన్లో ఉంటే ఆయన అక్కడెందుకు దుఃఖం ఉంటుంది? పరలోకంలో దెర్ ఇస్ నో మార్నింగ్ ఆర్ దెర్ ఇస్ నో క్రైయింగ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏడుపులు, ఆ తర్వాత వేదన, శోధన ఏమి ఉండదు. ఈరోజు సంఘాన్ని కూడా ఆయన సియోను అని పిలుస్తున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట. చర్చ్ ఇస్ కాల్డ్ యాజ్ జయన్. సియోన్ అని పిలువబడుతుంది. అది సియోను పర్వతముగా ఉంది. ఆయన సియోనులో నివాసం చేస్తున్నాడు. ఆయన సియోనుని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వెంబడించిన వారిని కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోన్ అని పిలుస్తున్నాడు. ఆయన ఆరాధించే ప్రజలను ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోన్ అని పిలుస్తున్నాడు. ఆయన ఆరాధించే స్థలాన్ని కూడా ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఎవరినైతే సియోను అని దేవుడు పిలుస్తాడో, ఎవరికైతే సియోను దేవుడు పేరు పెడతాడో, వాళ్ళందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు. ఆమె సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేస్తాడంట. ఆమేన్. ద గార్మెంట్స్ ఆఫ్ జాయ్. ఎవరైతే మందిరానికి వస్తున్నారో వాళ్ళు ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలంట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సియోనులో దుఃఖించు వారికి ఏ వస్త్రాలు? ఉల్లాస వస్త్రం. మేబీ యూ మే కమ్ విత్ లాట్స్ ఆఫ్ సాడ్నెస్. దుఃఖముతో, బాధతో, వేదనతో వస్తావేమో మందిరానికి నువ్వు, నీ కుటుంబం వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల. బట్ వెన్ యూ కమ్ టు దిస్ సయన్, యూ విల్ గో విత్ ద గార్మెంట్స్ ఆఫ్ జాయ్. ఆమేన్. నువ్వు ఉల్లాస వస్త్రముతో తిరిగి ఇంటికి వెళ్తావు. ఆమేన్. దావీదు పట్టణం మాత్రమే బ్లెస్ అయింది. దావీదు పట్టణం మాత్రమే రక్షింపబడింది. ఆ దావీదు తరం అయిపోయిన తర్వాత దేవుడు ఆ పట్టణంలోకి వచ్చిన తర్వాత ఆ పట్టణాన్ని దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. He made that physical Zion into spiritual Zion. Let every people come to Zion in Jesus' name in these last days. ఈ ఆఖరి దినాల్లో, ఈ ర్యాప్చర్ డేస్ లో, ఈ కడవరి దినాల్లో ఇదిగో ప్రజలందరూ, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, మాటలు లేనివారు, నడవలేని వారు, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి రోగులు సియోనుకు వచ్చునుగాక. Maybe you may come with sadness, maybe you may come with pain, but you go with the garments of joy. మందిరంకి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటావు, కానీ మందిరంకి వెళ్ళేటప్పుడు స్తుతి వస్త్రముతో, ఉల్లాస వస్త్రంతో తిరిగి ఇంటికి వెళ్తావు. God is calling every church as Zion. ప్రతి మందిరాన్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు? సియోను అని పిలుస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఆయన ఏ కొండ మీద కూర్చున్నాడు? ఆయన ఎక్కడుంటాడు? ఆమేన్. ఆయన వెంబడించే వారిని ఏమని పిలుస్తున్నాడు? ఆయన సంఘాన్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన ప్రజల్ని ఏమని పిలుస్తున్నాడు? ఆయన బిడ్డల్ని ఏమని పిలుస్తున్నాడు? సియోన్లో దుఃఖించే వారికి ఏమి ఇవ్వబోతున్నాడు? ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. God is putting this name to every individual called Zion. అపవాది ఎన్నెన్నో పేర్లు పెట్టింది, కానీ ప్రభు ఒకటే అంటున్నాడు, ద సిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు ఎవరు పట్టణం ఇది? అందుకే నీ శరీరము దేవుని ఆలయం. ఇది నీ పట్టణం అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావో, ఇదిగో నువ్వు దేవుని పట్టణం అయి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. Your body is in the temple of or city of God. Your house is in the city of God. నీ లైఫ్, నీ జీవితం ఏ పట్టణంలో ఉండాలి? దేవుని పట్టణములో ఉండాలి. ఆమేన్.
హల్లెలూయా. యా, డెవిల్ నోస్ ద సీక్రెట్. ఈ సత్యాలు వాడికి తెలుసు, ఈ మాటలు వాడికి తెలుసు. సియోనుకు వచ్చేవారు ఎలా ఉంటారు? సియోనుకు వచ్చిన వారు ఎలా ఉంటారు? తలల మీద నిత్యానందం. తలల మీద మందిరానికి వచ్చే వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలి? నిత్యానందముతో ఉండాలి. ఆమెన్. నంబర్ 2, వారి ఆనంద సంతోషము గల వారే వచ్చెదరు. ఆమెన్. నంబర్ 3, దుఃఖము నిట్టూర్పులు. సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, ఈ సియోనుకు వస్తే నీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి, నిత్యానందము నీకుంటది. ఆమెన్. నీ చేతులు సడలిపోయాయా? మీ మోకాళ్ళు తత్తరిల్లిపోయాయా? నీ కాళ్ళు షేక్ అయిపోయాయా? నీ చేతులు వణికిపోతున్నాయా? ఇక్కడ బాగుపడతాయి. ఆమెన్. Hallelujah. You will be healed in Zion. You will be restored in Zion. You will be blessed in Zion. Amen. సియోనులో దేవుడు కూర్చొని మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. God is blessing from Zion to Zion. ఆయన సియోనులో నుండి ఈ భూమి మీదున్న సియోనును ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సియోనులో నివాసం చేస్తున్నాడు. ఆయన సియోను కొండ మీద ఉన్నాడు. ఆయన సియోను పర్వతం మీద కూర్చొని ఈ భూమి మీద ఉన్న సంఘం అనే సియోనును ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఆయన ఆ సియోనులో ఉన్నాడు, ఈ సియోనులో కూడా ఉన్నాడు. ఆమేన్. హి ఈస్ దేర్ అండ్ హి ఈస్ హియర్ ఆల్సో. ఆమేన్. ఈ మందిరానికి ఇంకొక పేరు ఏం పేరు? సియోను. నీకు ఇంకో పేరు ఏం పేరు? సియోను. వావ్. Zion. When you believe, when you are following the Zion God, సియోను దేవుడును వెంబడిస్తున్నావా, నిన్ను కూడా దేవుడు సియోను అని పిలుస్తాడు. ఆమేన్. The Lord is exalting his Zion called church. The Lord is lifting this physical Zion. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘం అనే సియోనును దేవుడు ఎత్తబోతున్నాడు. ఆమేన్. దేవుడు సియోనును ఆశీర్వదించబోతున్నాడు. సియోను ఆ పర్వతాన్ని, మందిరం అనే పర్వతాన్ని దేవుడు ప్రవాహం వచ్చినట్టు జనసమూహాన్ని తీసుకురాబోతున్నాడు. ఆమేన్. The importance of Zion. నేను ఒక స్క్రిప్చర్ చదువుతాను, నాకు భయం వేసింది. ప్రభు, ఏంది ఇంత గొప్పగా ఉంది అనుకున్నాను. I will show you. Go to Psalm. కీర్తనలు 87:2. యాకోబుకు చాలా నివాసాలు ఉన్నాయి. అంటే యాకోబుకు చాలా ఇల్లు ఉన్నాయి. యాకోబుకు చాలా పిల్లలు ఉన్నారు. యాకోబు సంతానం గొప్పది. యాకోబు పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయి. సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుడికి ఏదంటే ఇష్టం అంట? సియోను గుమ్మం అంటే మందిరం యొక్క గుమ్మం. ఆమేన్. సియోను గుమ్మాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? నిన్ను ప్రేమించువారు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరంటున్నాడు దేవుడు. హల్లెలూయా.